4 సంవత్సరాల కాలంలో అంతకుముందు 4 సంవత్సరాల క్రితం ఎన్నిక కాబట్టినటువంటి మన వైస్ చైర్మన్ గారు మహమ్మద్ ఫరీద్ గారు ఎన్నిక కాబట్టారు. వారి యొక్క పని విధానం అంటే కౌన్సిలర్ల పట్ల ఉండే విధానం కావచ్చు, వార్డుల అభివృద్ధి కావచ్చు, పట్టణ అభివృద్ధిలో కావచ్చు, వారి యొక్క పని విధానానికి బాగలేదని చెప్పేసి వారు కౌన్సిలర్లందరినీ కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో లోపం ఉందని చెప్పేసి కౌన్సిలర్లను మొత్తం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి యొక్క పనులు చేయలేదనే ఉద్దేశంతో 29 మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు డేట్ పెట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం ఎన్నికను నిర్వహించడం జరిగింది. ఆ ప్రక్రియలో మొత్తం 30 మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఒకరు వ్యతిరేకంగా ఓటేసుకున్నారు ఫరీద్ గారు, ఇద్దరు తటస్థంగా ఓటేశారు. ఆ ప్రకారం ఏంటంటే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఇప్పుడే ఆర్డీఓ గారు డిసైడింగ్ ఆఫీసర్గా దాన్ని ప్రకటించారు. ఇది దీనికి సంబంధించిన అంశం. ఫర్దర్ మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనేది కలెక్టర్ గారు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా జరుగుతుంది. గైరాజర్ వచ్చేసి ఇద్దరు గైరాజర్ బాలు ఇద్దరు గైరాజర్ అది ఇంకా ఫర్దర్ మనం ఏం చేసేది కాదు. ఎన్నికలు మళ్ళీ ఎప్పుడైతే కలెక్టర్ గారు మళ్ళీ ఎప్పుడైతే వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు, ఫర్దర్ ఎవరైనా వేసింది అప్పుడు నిర్ణయించడం. ఎవరి అయినా నిర్ణయించేది ప్రజలకు హక్కు ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో మన ప్రజలు ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు, ప్రజల అభిష్టం మేరకు కానీ లేదు మనను ఎన్నుకున్న కౌన్సిలర్స్ కానీ విస్మరించినప్పుడు ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈరోజు కౌన్సిలర్లు అందరం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. సంతకాలు పెట్టిన వాళ్ళు దానికన్నా ఎక్కువ మంది పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గే విధంగా సహకరించారు. కాబట్టి మహిబాద్ పట్టణ ప్రజలకు మరియు కౌన్సిలర్లందరికీ కూడా కృతజ్ఞతలు.